కంటెంట్ జాబ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇది 2 తెలుగు రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చండి. ఇది సెంట్రల్ నోటిఫికేషన్ అండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 9/1/2026 మార్నింగ్ 11 AM నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈరోజే పెట్టడం జరిగిందండి ఆన్లైన్లో. సో క్లోజింగ్ వచ్చేసి 8/2/2026 రాత్రి వరకు అయితే టైం ఇచ్చారండి మనకి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, nitw.ac.in కెరీర్స్ డాట్లో అయితే మనకి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి, మనకి ఏజ్ లిమిట్ ఎంత, క్యాస్ట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారండి. టోటల్గా చూసేద్దాం ఒకసారి ఇది. సో సూపరింటెండెంట్ పోస్ట్కి వచ్చేసి 30 years అనేది మించకూడదండి, 30 సంవత్సరాల లోపు ఉండాలి. అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, ఎస్టీ 1, టోటల్గా వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 30 సంవత్సరాలు మించకూడదు. అన్రిజర్వ్డ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎస్టీ అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, ఎస్సీ అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, ఓబీసీ అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో ఇలాగా అన్రిజర్వ్డ్కి 6, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, టోటల్గా 11 వేకెన్సీస్ టెక్నికల్ అసిస్టెంట్కి ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ సి ఉద్యోగాలు చూడండి. సీనియర్ అసిస్టెంట్ 33 సంవత్సరాలు మించకూడదండి, అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 2. సీనియర్ టెక్నీషియన్ 33 ఏజ్ అనేది లిమిట్ ఇవ్వడం జరిగింది, 33 years మించకూడదు. అన్రిజర్వ్డ్ 4, ఎస్సీ 1, అలాగే ఓబీసీ 2, టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ 27 సంవత్సరాలు మించకూడదు, అన్రిజర్వ్డ్ 3, టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ 27 సంవత్సరాలు అనేది మించకూడదండి, అన్రిజర్వ్డ్ 7, అలాగే ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్గా వచ్చి 14 వేకెన్సీస్ అండి ఇది. సో టోటల్గా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూసేద్దాం. సూపరింటెండెంట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. ఎనీ డిసిప్లిన్ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఈ ఏ చదివినా బ్యాచిలర్ డిగ్రీ చదువు ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే కనుక మాస్టర్స్ డిగ్రీలో 50% వచ్చినా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎనీ డిసిప్లిన్ అండి, అంటే ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ ఏది చేసినా కానీ అప్లై చేసుకోవచ్చండి. దాంతోపాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. సో టెక్నికల్ అసిస్టెంట్లో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయండి. సో రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్లో, అవి చూసేద్దాం. సివిల్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్. బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకి సివిల్ ఇంజనీరింగ్ చదువు ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే కనుక డిప్లొమా, చాలామంది పాలిటెక్నిక్ చేస్తారు కదా, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఫస్ట్ క్లాస్లో ఉండాలని అన్నీ కూడా ఫస్ట్ క్లాస్లో ఇచ్చారు ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. ఒకవేళ అది లేకపోతే కనుక మాస్టర్స్ డిగ్రీ ఉన్న 50% వస్తే కనుక అప్లై చేసుకోవచ్చండి. ఈ పైవి 3 కూడా ఫస్ట్ క్లాస్ అంటే 60% వచ్చి ఉండాలి. పీజీ వాళ్ళకి మాత్రం 50% అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చండి. ఫిజిక్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలండి. ఒకవేళ అది లేకపోతే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, దీనికి బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ, అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి, 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా డిప్లొమా చదివిన అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్ డిగ్రీ చదివిన అప్లై చేసుకోవచ్చు,
లేదా మాస్టర్స్ డిగ్రీ చదివినా అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఎస్టేట్, దీనికి సంబంధించి బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్ లేదా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో అయితే ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే కనుక సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో డిప్లొమా అయితే ఉండాలండి. ఇవి రెండు కూడా ఫస్ట్ క్లాస్లో ఉండాలి. సో అది డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే హార్టికల్చర్, దీనికి హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్, ఫారెస్ట్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ అండి. హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీలో 50% మార్క్స్ మినిమం అనేది ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్, దీనికి బీఈ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి, లేకపోతే డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్ ఉండాలండి. సీనియర్ అసిస్టెంట్, దీనికి 10+2 ఇంటర్ చదివి ఉండాలి, 35 వర్డ్స్ పర్ మినిట్ అంటే మనం టైపింగ్ చేయగలిగి ఉండాలి, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలండి వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్లో. సీనియర్ టెక్నీషియన్ అండి, సో సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి 10+2 విత్ సైన్స్, ఇంటర్మీడియట్తో పాటుగా సైన్స్ ఉండాలండి, సైన్స్ గ్రూప్, ఎంపీసీ, బైపీసీ ఇలా. లేదంటే కనుక ఈ 10+2 విత్ సైన్స్ ఉన్న వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ 50% మార్క్స్ ఎవరికైనా ఉందనుకోండి, ఐటీఐ ట్రేడ్ కానీ లేదా హయ్యర్ ట్రేడ్ కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినా 10th క్లాస్తో పాటు ఐటీఐ చదివినా అప్లై చేసుకోవచ్చండి. లేదు డిప్లొమా 3 years ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10th క్లాస్తో పాటు ఇంటర్ సైన్స్ ఉండాలండి, 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే 10+2 ఇంటర్ చదివి 50% మార్క్స్ ఉంటే ఐటీఐ చదివి ఉండాలి, లేదా రిలేటెడ్ ట్రేడ్ అయితే చదివి ఉండాలండి. అది కూడా ఇక్కడ ఇచ్చారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి లేదా ఐటీలో. ఒకవేళ అది కూడా లేకపోతే 10th ఐటీఐ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే డిప్లొమా చదివినా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో కన్సర్న్ ట్రేడ్లో అయితే చదివి ఉండాలి. ఫిజిక్స్, దీనికి కూడా 10+2 సైన్స్, ఒకవేళ అలా లేకపోతే ఐటీఐ, అది కూడా లేకపోతే డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో అలాగే ఇక్కడ మీకు సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ ఇచ్చారు కదా, దీనికి కూడా 10+2 సైన్స్ అంటే ఇంటర్మీడియట్ సైన్స్ ఉండాలి, 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేకపోతే కనుక ఐటీఐ చదివి ఉండాలండి, లేదు అంటే కనుక డిప్లొమా చదివి ఉండాలి. సో అలాగే ఎస్టేట్, దీనికి సంబంధించి కూడా 10+2 సైన్స్, 60% మార్క్స్, లేకపోతే కనుక ఐటీఐ చదివి ఉండాలి. ఒకవేళ అది కూడా లేకపోతే కనుక డిప్లొమా చదివి ఉండాలండి. అలాగే జూనియర్ అసిస్టెంట్కి 10+2 చదివి ఉండాలి, 35 వర్డ్స్ పర్ మినిట్ అంటే టైపింగ్ స్పీడ్ ఉండాలండి, నిమిషానికి 35 పదాలు కొట్టగలిగే స్పీడ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. టెక్నీషియన్కి సంబంధించి 10+2 విత్ సైన్స్, అందులో టెక్నీషియన్లో మళ్ళీ పోస్టులు ఉన్నాయండి. సివిల్ ఇంజనీరింగ్లో 10+2 సైన్స్, లేదంటే కనుక ఐటీఐ కోర్స్ చదివి ఉండాలండి. ఐటీఐలో 10+2లో 50% మార్క్స్ ఉండి ఐటీఐ కోర్స్ చదివిన అప్లై చేసుకోవచ్చండి. అలాగే 10th క్లాస్ చదివి ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో చదివి ఉండాలండి ఐటీఐ అనేది, ఐటీఐ ట్రేడ్. ఇక్కడ పైన చూసారు కదా 10+2 సైన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఐటీఐ కోర్సులో మెకానికల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు, లేదా 10th 60% మార్క్స్ వచ్చి ఐటీఐ 2 years చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి దీనికి కూడా 10+2 సైన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ అది లేకపోతే ఐటీఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్తో పాటుగా ఐటీఐ 2 years సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక 10+2 50% మార్క్స్ వచ్చి ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10th క్లాస్ 60% మార్క్స్ వచ్చి ఐటీఐ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి. దాని రెండింటికి డిఫరెన్స్ అదండి. అలాగే డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 10+2 సైన్స్ ఉండాలి, లేదు అంటే కనుక 10+2 50% మార్క్స్ ఐటీఐ కోర్స్ చేసి ఉండాలండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. అది కూడా లేకపోతే 10+2
సారీ 10th క్లాస్ 60% మార్క్స్ వచ్చి ఐటీఐ అనేది చదివి ఉండాలండి. 10థ్తో పాటు ఐటీగా చదివినా అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 10+2 విత్ సైన్స్, అలాగే 10+2 అది లేకపోతే కనుక 10+2 50% మార్క్స్ వచ్చి ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్ 60% మార్క్స్తో పాటు ఐటీఐ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ అలా లేకపోతే డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్లో. ఫిజిక్స్ సంబంధించి 10+2 సైన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐటీఐ కోర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండి, లేదా డిప్లొమా కోర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ 10+2 విత్ సైన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 10+2 ఉన్న అప్లై చేసుకోవచ్చండి. ఐటీఐ ట్రేడ్ ఉండి 10+2 ఉండాలి. అలాగే ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చండి. ఎస్టేట్కి సంబంధించి 10+2 విత్ సైన్స్ 60% మార్క్స్, అది కూడా లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఒకవేళ అది కూడా లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ ఐటీఐ చేస్తూ 10th క్లాస్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదు అంటే కనుక డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలండి. ఆడియో విజువల్ సెక్షన్కి సంబంధించి 10+2 చదివి ఉండాలి విత్ సైన్స్లో, లేదంటే కనుక 10+2 50% మార్క్స్ వస్తే కనుక ఐటీఐ కోర్స్ చదివి ఉండాలండి, లేదా 10th క్లాస్ 60% మార్క్స్ ఉంటే ఐటీఐ కోర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చండి. డిప్లొమా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉన్న అప్లై చేసుకోవచ్చండి. సో నోటిఫికేషన్ సంబంధించి వివరాలు ఇవ్వండి. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మళ్ళీ అందులో 3 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి 10 to 15 years వరకు ఇచ్చారండి. సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు మీ దగ్గర ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ డిక్లరేషన్ ఉండాలి. ఆ హ్యాండ్ డిక్లరేషన్ ఇక్కడే ఇచ్చారండి. ఐ పక్కన మీ నేమ్ అయితే రాయాలి స్మాల్ లెటర్స్లో. సో ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నోట్ చేసి ఒక పేపర్ మీద అది అప్లోడ్ చేయాలండి పీడిఎఫ్ ఫార్మేట్లో. సో దానికి సంబంధించి కూడా కింద ఇవ్వడం జరిగింది మేక్ ఆన్లైన్ పేమెంట్. మీరు పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లో చేయాలి. మీరు ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అలాగే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమైతే డీటెయిల్స్ మెన్షన్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అంతా ఇక్కడే ఉందండి. అలాగే మీరు ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా క్యాప్చర్ చేయాలని ఇచ్చారు, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎలా పెట్టాలి, హ్యాండ్ డిక్లరేషన్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే ఇక్కడ నోట్ చేశారండి. సో ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్లీమర్, ఈడబ్ల్యూఎస్లకి 1500 ప్లస్ జిఎస్టీ అంటే 1500తో పాటుగా జిఎస్టీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి 1000 ప్లస్ జిఎస్టీ అయితే ఉందండి. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. సో రిమైనింగ్ వాళ్ళకి మాత్రం ఈ ఫీజు మాత్రమే 1500 అయితే ఇవ్వడం జరిగిందండి. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వ్యాలెట్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ చేయొచ్చండి. ఫస్ట్ స్టేజ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా సెంటర్స్లో అయితే ఉంటుందండి. సో 1 year ప్రొబేషన్ ఉంటుంది. దాని తర్వాత అయితే పర్మనెంట్ చేయడం ఛాన్స్ ఉంటుందండి. సో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం మీరు జిరాక్స్లు, ఒరిజినల్స్ అన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాలి. సరే హాల్ టికెట్తో పాటుగా మీరు ఇది ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకోవాలో అది కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే ఇవ్వండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కనుక ఇలా ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. సో ఇక్కడైతే మనకి బ్లింక్ అవుతుంది కదా, ఇది అడ్వర్టైజ్మెంట్ అండి. సో అప్లై ఆన్లైన్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో క్లిక్ హియర్ టు అప్లై అంటే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్, పేమెంట్. సో ఈ విధంగా అయితే మీకు ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.